గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నా బర్త్డే, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. స్వామివారికి అటుకులు పాయసం చేస్తున్నా, తర్వాత రెడీ అవుదామనేసి డ్రెస్ అయితే వేసుకున్నాను. సమ్మర్ కాబట్టి జస్ట్ టాప్ కుర్తా సెట్ తీసుకున్నా. టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మినీ వ్లాగే చేస్తాను, ఎక్కువ లెంత్ అయితే ఉండదు, ఎందుకంటే నా టైంని బట్టి చేస్తాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాను, అటుకుల పాయసం చేస్తున్నా. సో ఫస్ట్ టైం చేస్తున్నా అటుకుల పాయసం కూడా, ఎలా వస్తుంది ఏంటో చూడాలి. అటుకులు అయితే నెయ్యిలో వేయించి పాలు పోసాను, పాలలో ఉడకాలి అటుకులు. తర్వాత షుగర్ కానీ జాగ్రీ కానీ వేసి కొంచెం సాఫ్రాన్ ఉంది అది కూడా వేస్తా. కొంచెం జీడిపప్పు వేయించాను, ఇది సేమియా చేస్తున్నా. వాటర్ కారుతున్నాయి అనేసి పైకి ప్లక్కర్ పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత కుదిరితే ఈరోజు గులాబ్ జామ్ నిన్న నైట్ ఏం చేశానంటే ఫలూడా చేసి పెట్టాను. ఫలూడా అది ఫ్రిడ్జ్లో ఉంది. ఇది సెకండ్ స్వీట్ అనమాట, అంటే ఇది దేవుడికి నైవేద్యం పెడదామనేసి చేస్తున్నా అటుకుల పాయసం. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పులిహోర చేసి బజ్జీలు చేస్తా, ఎందుకంటే నాకు ఇష్టమైనవి ఈరోజు చేసుకోవాలి కాబట్టి నాకు నచ్చినవి నేను చేసుకుంటా. సో లేదంటే గులాబ్ జామున్ చేస్తా, మా వారికి బాగా ఇష్టం. నేను ఎక్కువ స్వీట్ తినను, అందుకనే నేను పులిహోర మిర్చి బజ్జీ చేసుకుందాం అనుకున్నా. ఇవి అటుకులు మొద్దు అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. నార్మల్ అటుకులు తీసుకుంటే పాలల్లో ఏంలోనే కొంచెం మెత్తగా అయిపోయి పౌడర్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లావు ఉంటాయి అనమాట. అటుకులు తీసుకుంటే కొంచెం ఇట్లా రైస్ లాగా ఉడుకుతుంది, మంచిగా సేమియా లాగా తిన్నా కూడా బాగుంటుంది, పరవన్నం తిన్నట్టుంటుంది అనమాట. సో ఇప్పుడు పాలలో వేసాను, పాలతో పాటు ఉడకాలి అటుకులు కూడా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లైట్గా కొబ్బరి పౌడర్ కానీ, నేనైతే కొబ్బరి పౌడర్తో పాటు కొంచెం ఇలాచి అలానే సాఫ్రాన్ ఉంది అది కూడా వేస్తా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. జీడిపప్పు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. లైట్ కొన్ని ఇప్పుడు చేసిన జీడిపప్పు అలాగే కొంచెం లైట్గా ఇలా ఇట్లా టైము డేట్ అనేది ఎక్స్పైర్ అయ్యే టైం వచ్చింది, అందుకనే ఇప్పుడు అన్నిట్లలోకి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. 1 పీస్ అంటే ఎన్ని గ్రామ్స్, చాలా తక్కువ ఇంతే వచ్చింది. ఇదే చాలా కాస్ట్ పడింది అనమాట. సో కొంచెం లైట్గా వేస్తా, ఫస్ట్ టైం సాఫ్రాన్ వేస్తున్నా లైట్గా, కొంచెం అంటే లైట్గా. సాఫ్రాన్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది అంటారు, ట్రై చేస్తా. వేసేసా మొత్తం ఉన్నది కొంచెం లైట్గా, దాంట్లో ఎంత ఇది చాలా ప్రైస్ 50 గ్రామ్స్ ఉంది. 50 గ్రామ్స్ మాకు 30 రూపీస్ పడింది అనమాట. 50 గ్రామ్స్ ఇది మేము 3 ప్యాకెట్స్ తెచ్చాము, 150 గ్రామ్స్ తెచ్చుకున్నాం. కలర్ ఏం రాలేదు, ఎవరో చెప్పారు సాఫ్రాన్ వేస్తే కలర్ వస్తుంది బాగుంటుందని, ఈ డూప్లికేట్గా ఏమో అసలు కలరే రాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ చిక్మంగళూరు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ఇలా వచ్చింది, బాగుంది. రెడీ అయిపోయాను గాయ్స్, టెంపుల్కి వెళ్తానికి 11 అవుతుంది. ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడైతే పూజ చేసుకున్నాను. ల్యాప్టాప్లో వీడియో మొత్తం, ఫోన్లో ఉన్న డేటా మొత్తం
ఫుల్ అయిపోయింది. సో ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మా వారు వచ్చి ఇగోండి గిఫ్ట్ అయితే ఇచ్చారు. గిఫ్ట్లో ఏముందని మీరు అడగండి, నేను చెప్పను, సీక్రెట్ అనమాట. ఇగోండి కడియం చేయించారు నాకు గోల్డ్, అందుకే పెట్టుకున్నా. ఇప్పుడున్న ప్రైస్కి ఇది 4-5 lakhs. మా కెఫేకి తీసుకొచ్చారు ఫ్రెండ్. ఇప్పుడు మేము కెఫేలో ఏదో ఒకటి తిందామని అనుకుంటున్నాం. ఐస్ క్రీమ్ తిని కేక్ కట్ చేసుకొని వెళ్తాం. హాయ్ గాయ్స్, టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటానికి కొంచెం అంటే టైం కుదరలేదు అనమాట. అందుకని ఈవినింగ్ టీటీడీకి వెళ్దామనేసి, హైటెక్ సిటీ బంజారా హిల్స్లోనే ఉంటుంది టీటీడీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడికి వెళ్దాం అనేసి రెడీ అయ్యాను అనమాట. సో ఈ సెకండ్ డ్రెస్ ఎలా ఉంది. సో వీడియో కొంచెం నేను ల్యాప్టాప్కి ఇట్లా పెట్టుంచాను అనమాట, అందుకే మీకు ఇట్లా కనిపిస్తుంది. స్టాండ్ ఉంది. ఎస్ గాయ్స్, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టైము 7:30 అవుతుంది. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్లో ఉంటుందో ఓపెన్లో ఉంటుందో కూడా తెలియదు. బట్ నేనైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళలేదు అనమాట. సో లంచ్ ఏం చేసాము అంటే, ఇంకా జస్ట్ ఇంట్లోనే ఆలు బజ్జీ చేశాను, నిమ్మకాయ పులిహోర చేశాను, ఫలూదా చేశాను కాబట్టి అదే తిన్నాము. ఇంకా స్పెషల్స్ అయితే ఏం లేదు. టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు మా ఆయన నా చేత కేక్ కట్ చేపిస్తారో లేదో తెలియదు. చూస్తా, కేక్ కటింగ్ ఉంటుందో లేదో మీతో అయితే షేర్ చేస్తా. కేక్ కటింగ్ ఉంటే చూద్దాం. గిఫ్ట్ కూడా ఇవ్వలేదు మా వారు నాకు ఈసారి. లాస్ట్ టైం అయితే గిఫ్ట్ ఇచ్చారు, ఈసారి నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అనమాట. నేను కూడా గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వాచ్ పెట్టుకుందాం. నా ఫెబ్లో యానివర్సరీకి మా వారు గిఫ్ట్ ఇచ్చింది ఇది గోల్డ్ బ్యాంగిల్. ఇది కూడా మా వారు కొనిచ్చారు. 2 బ్యాంగిల్స్ కొనిచ్చారు అనమాట. సో ఒక్కటి వచ్చేసి 10 grams. మా వారు ఆల్రెడీ ఎప్పుడో కొనిచ్చారు నాకు, మోడీ తాత చెప్పిన తర్వాత కాదు. అవును, ఇట్లాంటి మీరు ఎట్లున్నాం ఫ్రెండ్స్? మా పోస్టర్ ఎలా ఉంది? ఇది నా గోల్డ్ బ్యాంగిల్. ఇది మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చిన వాచ్. ఇయర్ రింగ్స్ నార్మల్ వే. ఇది తీసుకొని 10 years అవుతుంది. ఇప్పుడు మా వారు వస్తారు, వచ్చి మనకి గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది డీటెయిల్గా చెప్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ గాయ్స్, ఫొటోస్ అంతే దిగట్లేదు, ఎందుకో తెలియట్లే. ఈ మధ్య ఒక ఫొటోస్ లేదు, ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకోవడం లేదు, ఏం లేదు. అదే మ్యారేజ్ మా ఆయన తీయట్లేదు. మా ఆయనకి టైం సరిపోవట్లేదు నన్ను ఫొటోస్ తీయడానికి. మా ఆయనకి జుట్లేదంట ఫ్రెండ్స్, అందుకనే మొన్న తిరుపతి పోతే గుండు కొట్టించుకున్నారు కాబట్టి ఇక హెయిర్ గ్రోత్ రాలేదని నన్ను ఫోటో తీయనియట్లేదు. మేము ఎలా ఫొటోస్ దిగుతామో చూడండి. టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటూ ఇలానే దిగుతాము. ఫొటోస్ దిగాలంటే చాలా టైం పడుతుంది మాకు సెట్ చేసుకునేసరికి కెమెరాని. ఫోన్ అయితే స్టాండ్కి పెట్టేసి, ఈ ఆపరేటర్ మాత్రం వాచ్ నుంచి చేస్తున్నారనమాట. టైమర్ పెట్టుకొని దిగేస్తాము. ఇంట్లో నేను చేయాల్సిన అల్లరి మొత్తం చేస్తా, అయినా నన్ను భరిస్తూ వస్తారు మా వారైతే, ఒక్క మాట కూడా అన్నారు. సో ఇక్కడైతే వాచ్లో అయితే ఆపరేట్ చేస్తున్నారనమాట. టైమర్ పెట్టేసాము 3 secondsకి. ఇందులో ఫోటోకి పోజ్ ఇచ్చేయాలి. నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను. సో ఇలా ఫొటోస్ అయితే దిగుతాము మేము ఎప్పుడు కూడా. ఓకే, టెంపుల్లో కలుద్దాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి అయితే వచ్చేసాము. వచ్చేసరికి లేట్ అయిపోయింది, క్లోజింగ్ టైం అనమాట. సో దర్శనం ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ టికెట్స్ అయితే ఇంకా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అయితే అన్నారు. సో పైకి వెళ్ళేసరికి టికెట్స్ ఇస్తున్నారు. 1 personకి 50 rupees ఉంటుంది. క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ ఉండరు, ఎక్కువ రష్ కూడా ఉండదు. మంచిగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఏకాంత సేవకి వెళ్ళాము. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ టెంపుల్కి ఏకాంత సేవకి అయితే వస్తామన్నమాట. ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది. అంటే ఏకాంత సేవ అయితే సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళైతే ప్రతి సాటర్డే అట్లా సండేలో వెళ్ళొచ్చు అనమాట.
వీక్ డేస్‌లో ఎళ్ళినా గూడా ప్రాబ్లమ్ ఉండదు. మేమైతే ఎక్కువ వీకెండ్స్‌లో ఎళ్తాము. దీంట్లో నా బర్త్‌డే వచ్చింది కాబట్టి ఈరోజు ఎళ్ళామనమాట. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారైతే చాలా అందంగా ఉన్నారు. సో, దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నామనమాట. ఇది నా బర్త్‌డే వ్లాగ్. మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.